మాకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి సహకరించిన దాతలకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరియు రాజకీయ నాయకులకు, మీడియా వారికి అందరికీ కూడా, అనధికారులకు అధికారులకు అందరికీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెడ్ల ఐక్యత కోసం, హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎప్పుడూ పోరాడుతుంది. ఇది పోరాటాల సంఘం, ఎక్కడా కూడా వెనుతరగదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై రెడ్డి. విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అనంతపూర్లో మేము చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఏడో కర్నూలులోనే అక్కడ ఇక్కడ పెట్టారంటే అనంతపూర్లో పెట్టాలని చెప్పేసి మేము రెడ్డి బిడ్డలంతా కలుపుకొని దాతలు అంతా కలిసి అందరూ సహకరించినారు. మేము ఏర్పాటు చేసినాము. ఈరోజు ఓపెన్ కూడా చేసినాము. కానీ దీన్ని మేము ఓపెన్ చేసుకుంటా అంటే మేము ఇంకా అయిపోతుందా పెట్టుకుంటే ఇంకా ఇక్కడ పనులు పూర్తి కాలేదు, ఇంకా పైన రేటింగ్ వేపియాలా, అదే ఏదో ముందు అనుకున్నాము అయిపోతుంది అని రోజు చేసుకోవాలని చెప్పేసి అనుకోండి. కానీ పని పూర్తి కాలేని ఉద్దేశంతో మరి పోస్ట్ పోన్ చేసుకొని ఈరోజు పెడదాము. దీన్ని రాజకీయం చేస్తా ఉంటే దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నాము. రెడ్డి బిడ్డలు పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా పెట్టుకున్నాము. కానీ దీన్ని రాజకీయం చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ లబ్ధి కోసము కొంతమంది రాజకీయం చేసుకుంటున్నారు. మేము దీనికి రాజకీయం సంబంధం లేదు. దయచేసి రెడ్డి బిడ్డలందరూ, రాజకీయ నాయకులందరూ దీన్ని విమర్శలకి ఎలాంటి తావీకోకుండా మాకు రెడ్డి బిడ్డలుగా మాకు ఫ్రీడమ్ ఇస్తే మా పని మేము చేసుకుంటామని వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. కానీ మరి ఫిబ్రవరిలోనూ మరి ఇవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ భారీగా మేము మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి రెడ్డి బిడ్డలందరూ సహకరించాలని, రెడ్డి బిడ్డలందరూ విమర్శ చేయకూడదని చెప్పేసి మేము కోరుకుంటాము. రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఎలాంటి ఎవరు మాట్లాడకూడదని చెప్పుకుంటాను. రెడ్డి బిడ్డలుగా దీన్ని రాజకీయాన్ని వాడుకుంటున్నారు. ఏరే పని లేక వాళ్ళకి రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం ఏముంది? మేము ఫ్రీడమ్ ఫైటరు, మేము పెట్టుకుంటున్నాము. దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. వాళ్ళు వేరే పనులు చేసుకోమని కానీ రాజకీయ